అందరికీ పీరియడ్ టైంలో వచ్చే నడుము నొప్పికి కడుపు నొప్పికి నేను ఒక రెసిపీ చెప్తాను. ఇది ఫాలో అవ్వండి, తప్పకుండా ఫాలో అవ్వండి. కడుపు నొప్పి నడుము నొప్పి తగ్గకపోతే నా ఛానల్కి వచ్చి మళ్ళీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. రెసిపీకి కావాల్సినవి రెండు ఐటమ్స్ అండి. ఒకటి బెల్లం, రెండోది రాగి పిండి. మేమైతే దాన్ని సోడిపిండి అంటాము. రెసిపీ ఇప్పుడైతే చెప్పేద్దాం రండి. కొంచెం ముందుగా వాటర్ హీట్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 స్పూన్లకి వాటర్ హీట్ చేసుకున్నాను. అలానే బెల్లం తురుమానండి. దాన్ని అయితే ఒక కప్పుడు అయితే వేసాను. మన టేస్ట్ తగ్గట్టు బెల్లం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి. జస్ట్ 5 minutes లో అంటే అయిపోతుంది. చాలా సింపుల్ అండి. జస్ట్ బెల్లం, రాగి పిండి ఉంటే చాలు. ఇంకా వాటర్ హీట్ అయినాక బెల్లం అయితే వేసుకొని కరిగించుకోవాలి. ప్రాసెస్ లెంతీ అవుతుందని నేనైతే కొంచెం కట్ చేసేసాను. అలానే ఒక కప్పులో అయితే 2 స్పూన్స్ రాగి పిండి తీసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే తర్వాత మనం ఎసరు పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. అంటే గడ్డగడ్డగా కట్టకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అంతే చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. ఇంక అయిపోయినట్టే. దీన్ని అయితే దాంట్లో వేసుకొని కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి. చాలా సింపుల్. చూసారు కదా, ఇలా గిలక్ కొడుతుంటే ఉండలు రావు. ఇలా ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి. చూసారు కదా, చాలా సింపుల్ గా ఉంది రెసిపీ. బ్యాక్ పెయిన్ అయితే చాలా తొందరగా తగ్గుతుంది, స్టమక్ పెయిన్ కూడా. మీకు కొన్ని అయితే టిప్స్ చెప్తాను, చూసేయండి. స్టమక్ పెయిన్ వచ్చేటప్పుడు మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం జీలకర్ర వేసుకొని తాగితే చాలా మంచిదండి. కాకపోతే వాటర్ లో జీలకర్ర వేసి చాలాసేపు మరిగించాక తాగినా మంచిదేనండి. అలానే కొంచెం వాము కూడా వేసుకుంటే మంచిది. స్టమక్ పెయిన్ వచ్చేటప్పుడు బాగా ఎక్కువగా ఉండేటప్పుడు హాట్ వాటర్ లో ఒక కాటన్ క్లాత్ ముంచేసి స్టమక్ పైన పెట్టుకుంటే కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. చాలా అంటే ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది స్టమక్. మీకు ఇలాంటి రెసిపీస్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. పీరియడ్ టైంలో వచ్చే బ్యాక్ పెయిన్ కి, కడుపు నొప్పికి. నాకైతే ఈ రెసిపీ ఎప్పటి నుంచిదో అంట. నాకైతే మా నాన్నమ్మ నేర్పించారు, తర్వాత మా అమ్మ నేర్పించారు. ఆ నాన్నమ్మ బ్రతుకుంటే మీకు చాలా రెసిపీస్ చెప్పేదాన్ని. ఆవిడ చనిపోయారు లాస్ట్ ఇయరే. చాలా వంటకాలు చేస్తారండి ముసలావిడైనా. ఆమె ఒక్కరిదై వండుకుని తినేదాయి. చాలా టేస్టీగా వండుతుంది. ఇలాంటి రెసిపీస్ లో అంబలి ఒకటి, అది కూడా రాగి పిండితోనే తయారు చేస్తారు. అది కూడా మా నాన్నమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. రాగి పిండితో చేసే రెసిపీస్ అయితే హెల్త్ కి చాలా మంచిదండి. అందులో బ్యాక్ పెయిన్ కి అయితే చాలా మంచిది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, అలాగే చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా బ్యాక్ పెయిన్ తో చాలా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకైతే రెసిపీస్ వీక్లీ 2-3 times అయితే యాడ్ చేయండి. పొద్దున్న రాగి జావ తాగుతారు చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి, అది కూడా మంచిదేనండి. ఎంతమంది మీ నానమ్మలు, అమ్మమ్మల నుంచి ఓల్డ్ రెసిపీస్ నేర్చుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకంటే చాలా ఇష్టం, నేనైతే చాలా నేర్చుకున్నాను. మీకు కూడా ఫర్దర్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎంతమందికి ఇలా నానమ్మల నుంచి, అమ్మమ్మల నుంచి వంటకాలు నేర్చుకోవడం ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంక ఇది ఉడుకుతూ ఉన్నది. దీంట్లో కొంచెం జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఉడికిపోయినట్టే. ఇలా కొద్దిసేపు ఉడికినాక దీన్ని అయితే చల్లారాక తాగేయడమే. కొంచెం వేడివేడిగా ఉంటే తాగండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అయిపోండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మర్చిపోయినే, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ పై కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. బాయ్ బాయ్.